వెంటనే కారు మాట్లాడుకుని చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయారండి. జనం అందరూ మూగిపోయారు. ఏంటమ్మా ఎంతమంది ఉన్నారు, మా అమ్మను కాపాడలేకపోయారమ్మంటే అందులో ఆవిడంటుంది, అయ్యా మీ అమ్మ అన్నం తింటుంటే మేము అందరం చూసాం. ఈలోగా ఎవడొచ్చాడో కుర్రడొచ్చి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మరి ఏం చెప్పాడు మీ అమ్మకి, అక్కడక్కడే గుండె ఆగిపోయి చచ్చిపోయిందంటండి. అమ్మా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు దిక్కుమాలు వారు అయిపోతారు. బంధువులు అందరూ కౌరు పెడుతున్నా, ఇలాగా చనిపోయారని కౌరు పెడతామంటే మా నాన్న కింద పడిపోయి దొర్లి 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 ఏడ్చేస్తున్నాడండి. ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక గుండు కొట్టేసుకుంటున్నాడు ఆయన. మేమేమో మనుషులతో కౌరు పెడతాక ఆ పనిలో ఉన్నా, ఈయనేం చేశాడు తట్టుకోలేక చేలోకి వెళ్ళిపోయి పురుగులు మన తాగి చచ్చిపోయాడండి. ఏం చెప్పమంటారమ్మా సాక్ష్యం? నవ్విస్తున్నాడు అంటున్నారు చాలా మంది. ఓ మాట గుర్తు తెచ్చుకుని ఎంత నవ్విస్తాడో వాడికి అన్ని బాధలు ఉంటాయని గుర్తుపెట్టుకుని ఒకసారి మీరు. చచ్చిపోయే చేలో పురుగులు మన తాగి చనిపోయి ఎవరు కౌరు పెట్టడానికి లేదు, ఎవరు చెప్పటానికి లేదు. ఒక రైతు అదే దారిలో వెళ్తూ ఉంటే ఏంటి పలానా అబ్బాయిలాగా ఉన్నాడని అతడు పరిగెత్తుకొచ్చి, రే బాబు మీ నాన్న చేలో పురుగులు మన తాగి చచ్చిపోయాడు అన్నారండి. మగోళ్ళందరూ వెళ్ళి చేలో చనిపోయిన మా నాన్న తీసుకొచ్చి పెద్దలు అన్నారు, నాయన టైం పొద్దుకుపోతుందిరా అని. వెంటనే నాన్నని చెల్లిని అమ్మని ఒకచాటే సమాధి చేసేసామండి. కొత్త రోజులైన తర్వాత నా బంధువులు నన్ను ఏం చేశారంటే, ఏమండి సంతకాలు ఎట్టించుకొని అన్నం పెట్టిన అన్నం ఎప్పుడైతే సంతకాలు ఎట్టానో అన్నం లాగేశారు వాళ్ళు. ఏంటమ్మా ఇలా చేస్తున్నారంటే, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టాను తెలుసా? ఈ ఆస్తి కోసం. ఈరోజు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి